హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ పాస్తా కోసం నేను ప్రిపేర్ తీసుకునే ముందు అందుకు కావాల్సిన పాస్తాని ఉడికించుకోవడానికి 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. అలాగే దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని సాల్ట్ అనేది వేసుకున్నాను. ఆయిల్ అనేది ఎందుకంటే పాస్తా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా, అంటే దగ్గరికి అతికిపోతాయి కదా, అలా అతికిపోకుండా ఉండడానికి వేసుకున్నాను అనమాట. ఆయిల్ అనేది 1 కప్ పాస్తా అనేది వేసుకొని నేను కొంచెం సేపు ఉడికించుకున్నాను. ఇది ఏంటంటే మనకి పాస్తా అనేది ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. తొందరగా అవుతుంది. మార్నింగ్ టైంలో మనకి లేట్గా లేస్తే ఇది తొందరగా చేసుకోవడానికి ఉంటుందన్నమాట. పిల్లలకి ఫాస్ట్గా చేసి పెట్టడానికి ఇది ఇలా అవుతుందన్నమాట. ఉడికించుకొని వాటర్ అనేది ఇలా వంపేసుకున్నాను. ఇది ఏంటంటే వంపేసుకొని వాటర్ అనేది దాంట్లో వంపేసి అలా పెట్టినా కానీ ముద్ద అవుతుంది. అలా కాకుండా చల్లటి వాటర్ అనేది దాని మీద నుంచి చల్లేసి ఇలా మనం పొడిగా చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఎలా అవుతుందో. ఇలా మనకి ఏంటంటే బాయిల్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది పక్కకు పెట్టేద్దాము. ఈలోపు మనం ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకొని, అలాగే మనకి ఏంటంటే దీంట్లో నేను క్యారెట్, చిల్లీస్, ఓకేనా, మిర్చి అనేది కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బఠానీ వేసుకుంటున్నానండి. మనకి టేస్ట్ అంటే మనం వెజిటేబుల్స్ అనేవి ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. నేను ఆనియన్స్, చిల్లీస్, అలాగే బఠానీ వేసుకున్నాను. ఓకేనా, ఇది మనకు కావాలంటే క్యాబేజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే టేస్ట్ కోసము మనము ఇవి యూస్ చేసాం. క్యాప్సికమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ యూస్ చేసి కొంచెం మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం టమాటో అనేది మనము ఒక 1 టమాటో ఆర్ 2 టమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఓకేనా, వేసుకొని మనకి ఇది ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ కానీకి వేసుకోవాలనుకుంటే మనము అంటే తీయగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళు సాల్ట్ అనేది వేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను, కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాను. అలాగే దాంట్లో కొంచెం పసుపు అనేది కలరింగ్ కోసం మాత్రమే వేసుకున్నానండి. ఇలా పసుపు అనేది వేసుకున్నాక కొంచెం సోయా సాస్ వేసుకున్నాను. ఎందుకు సోయా సాస్ వేసుకున్నాను అంటే కొంచెం టేస్టీ వస్తుంది కదా, పిల్లలు కూడా తినడానికి బాగుంటుందని ఓన్లీ సోయా సాస్ అలాగే టమాటో సాస్ అనేది కొంచెం వేసుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా 1/2 స్పూన్కి కొంచెం తక్కువ వేసుకున్నాను. అలా వేసుకున్నాక ఏంటంటే పాస్తా ఉంది కదా, ఇలా మనకి వాటర్ లేకుండా ఇలా విడివిడిగా అయిపోయింది చూడండి. అలా అయిన తర్వాత ఆ పాస్తాని తీసుకొని మనం దాంట్లో వేసేసుకుందాము. అలా వేసేసుకొని పాస్తాని చూడండి ఇలా వేసుకోవాలి. పాస్తాని స్టవ్ అనేది సిమ్లో పెట్టి వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకొని దీంట్లో నేను ఏంటంటే పాస్తాలో మనకి పౌడర్ అనేది వస్తుంది. అంటే ఏ పాస్తా తీసుకుంటే ఆ పాస్తాకి తగ్గ మసాలా అనేది దాంట్లో ఉంటుంది కదా, ఆ మసాలా వేసేసుకొని కొత్తిమీర చల్లేసుకున్నాను. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పాస్తా అనేది రెడీ అయిపోయింది. వేడిగా సర్వ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, అలాగే మీ పిల్లలకు కూడా పెట్టండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మిగిలిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ ఈ పాస్తాని చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, బాగా చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనకు ఏంటంటే సాల్ట్ అనేది అవసరం లేదు. దీంట్లో డౌట్ అనేది రావచ్చు, సాల్ట్ అనేది వేయలేదు అనని. సాల్ట్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మనకు పాస్తా మసాలాలో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ అవసరం లేదు. మనం బాయిల్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.